హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు ఆడవాళ్ళకు వచ్చే రక్తహీనత, నడుము నొప్పి, నెలసరి సమస్యలు ఇలాంటి సమస్యలకి ఎంతో అద్భుతంగా పనిచేసే ఒక సంప్రదాయ వంటని మీకు చూపిస్తున్నాను. దీన్ని రాగి తోప అంటారు. ఇది పూర్వకాలంలో అమ్మమ్మలు నాన్నమ్మలు చేసి పెట్టేవారు అనమాట ఆడపిల్లలకి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే మీకు కొత్త వీడియో ఏది పెట్టినా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, 1 కప్పు రాగి పిండి. మనం రాగులు కొని పట్టించుకుంటే ఇంకా మంచిదన్నమాట. అలాగే 1 కప్పు బెల్లం. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఒక 2 యాలకులు పొడి చేసుకున్నాను. అలాగే కొంచెం నువ్వుల నూనె అనమాట. ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కప్ బెల్లం అందులో వేసుకొని 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. దీనిలో పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. బెల్లంలో మనకి ఐరన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి రక్తహీనత రాకుండా కాపాడుతుంది. అలాగే దీనిలో ఉండే పొటాషియం వల్ల మన కండరాలు బలంగా తయారవుతాయి. రెగ్యులర్గా మనం బెల్లం తీసుకోవడం వల్ల మన వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట. సో మనం వీలైనంత వరకు పంచదారకు బదులుగా బెల్లం వాడుకోవడం మంచిది. సో ఇప్పుడు ఈ బెల్లం కరిగేలోపుగా మనం రాగి పిండి తీసుకున్నాం కదా, దాన్ని ఒక గిన్నెలో వేసుకుని 1 కప్పు వాటర్ పోసి దీన్ని ఇలా ఉండలు లేకుండా ఫోర్క్తో కానీ బీటర్తో కానీ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇంకొంచెం ఒక 1/2 కప్పు వాటర్ పోస్తున్నాను. పోసి కొంచెం జారుగా వచ్చే వరకు దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇక రాగుల విషయానికి వస్తే, మనకున్న ధాన్యాలన్నిటిలోకి రాగుల్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుందన్నమాట. అలాగే రాగులకి పైన తొక్క కూడా తీయం కదండి, పొట్టు కూడా తీయం కదా, కాబట్టి దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ ఈ వల్ల ఇది హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు చూడండి, బెల్లం కరిగిపోయింది కదా, ఈ బెల్లంని ఒక గిన్నెలోకి వడపోసేసుకుంటున్నాం. దీనిలో ఒక నలకలు ఉంటాయి కదా, సో అందుకని దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ ప్యాన్ అనేది క్లీన్ చేసేసుకుని మళ్ళీ అందులోనే ఈ బెల్లం పాకం పోసేసుకోవాలి. ఇది జస్ట్ మనకు కరిగితే చాలండి, బెల్లం మీద ఏమి చిక్కబడక్కర్లేదు అనమాట. సో ఇప్పుడు దీనిలో మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగిపిండి వాటర్లో, దాన్ని ఇందులో పోసేసుకోవాలన్నమాట. పోసి ఇంకొంచెం అవసరమైతే ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసి వంపుకోండి. ఇప్పుడు దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే ఇది తొందరగా ఉండలు కట్టేస్తుంది అనమాట, వెంటనే థిక్ అయిపోతుంది కదా. సో దీన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. ఒక 10-15 మినిట్స్ పడుతుంది మొత్తం ఇదంతా రెడీ అయ్యేసరికి. సో దీన్ని ఇలా కలుపుతూ ఉండండి, కొంచెం కొంచెం థిక్ అవుతుంది అనమాట. సో ఈ రెసిపీ అయితే మన పూర్వం మన అమ్మమ్మల కాలంలో బాగా చేసుకు పెట్టేవారు అనమాట ఆడపిల్లలకి. ఇప్పటికీ కూడా చాలామంది మెచ్యూర్ అయినప్పుడు ఇవి చేసి పెడుతూ ఉంటారు. రాగి తోప, రాగి పిట్టు ఇవి చేసి పెడతారనమాట. అలాగే ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి, పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచిదండి. ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ రాకుండా చేస్తుందన్నమాట. పూర్వకాలంలో ఇలాంటి వంటకాలు తినడం వల్లే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారండి. చూడండి, ఇప్పుడు నేను ఇందులో కొంచెం నువ్వుల నూనె వేసాను అనమాట. ఒక 2 స్పూన్ల వరకు వేసాను. ఈ నువ్వుల నూనె చాలామంది అయితే మెచ్యూర్ అయినప్పుడు విడిగా తాగిస్తారండి. నడుముకి మంచి బలం వస్తుందని చెప్పి ఆడపిల్లలకి నువ్వుల నూనె విడిగా కూడా తాగిస్తారు. ప్రతి వంటకంలో వేసి పెడతారు, అలాగే విడిగా తాగిస్తారు కూడా. కానీ చాలామంది తాగలేరు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇలా దీనిలో వేసి పెడితే చాలా మంచిదన్నమాట. ఒకవేళ నువ్వుల నూనె లేకపోయినా, ఒకవేళ అది తినడం ఇష్టం లేకపోయినా మీరు దీని బదులుగా నెయ్యి వేసుకోవచ్చు. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి, ఇంత వేయాలని రూల్ ఏం లేదు. నువ్వుల నూనె మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిదన్నమాట అమ్మాయిలకి పెట్టేటప్పుడు. ఈ రోజుల్లో పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుని సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల హార్మోన్ సమస్యలు, రక్తహీనత, నడుము నొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇలా అట్లీస్ట్ నెలసరి సమయంలో అయినా ఇలాంటి ఆరోగ్యకరమైన పదార్థాలు పెడుతూ ఉంటే కనుక చాలా మంచిదండి. ఎవరైనా తినొచ్చు, మగవాళ్ళు కూడా తినొచ్చు. కాకపోతే ఎస్పెషల్లీ లేడీసే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు కాబట్టి లేడీస్కి అయితే చాలా మంచిదండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, కమ్మగా ఉండి నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుందన్నమాట. సో ఒక 10 మినిట్స్ పని అంతే. ఇవన్నీ కూడా ఈజీగా దొరికేవే కదా, సో తప్పకుండా చేసి చూడండి. ఇప్పుడు నేను దీనిలో యాలకుల పొడి వేసి ఇంకొంచెం నూనె వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఇది ఆల్రెడీ దగ్గరికి వచ్చింది, కానీ ఇంకా చూడండి కొంచెం మనకి మొత్తం అంతా షైనింగ్ రావాలన్నమాట. అలా వచ్చే వరకు కలుపుకోవాలి. ముద్దలా అయినా కూడా మొత్తం మనకి ఓవరాల్గా షైనింగ్ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. లోపల లేయర్స్లో కూడా షైనింగ్ వచ్చింది. ఇందాక మనకు బయట లేయర్ ఒకటే షైనీగా అనిపించింది, ఇప్పుడు లోపల కూడా ఆల్మోస్ట్ షైనింగ్ వచ్చింది. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది మనకి దానిలో వేసిన ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది. సో మనకి రెడీ అయిపోయినట్టు అనమాట.
అంతేనండి. దీన్ని సర్వ్ చేసుకోవడమే. కానీ మన పిల్లలకి దీన్ని పూర్వకాలం వంట రాగి తోప అంటే అదేదోలా చూస్తారనమాట. సో, దీన్ని నేనేదో కొత్త రకం హల్వా ట్రై చేశాను ఇంటర్నెట్‌లో చూసి అని పెడితే చాలా ఇంట్రెస్ట్‌గా తింటారనమాట. సో, ఈసారి మీ పిల్లల చేత తినిపించండి. మీరు కూడా తినండి. సో, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.